చాలా డేస్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా, కానీ నా ఫస్ట్ వ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేశానో తెలుసా? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ అఫీషియల్. ఫైనలీ నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ తిరుమల నుంచి స్టార్ట్ చేశా. సో ఈ జర్నీలో ఏం జరిగిందో మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఇంకా అలా అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. సో తిరుమలకి అయితే నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. సో నా ఫ్రెండ్ అయితే ఇంకా పూరీలు మిరపూరి తెచ్చాడు. సో అదైతే బాగా తినేసి, ఇంటి ఫుడ్ కదా సో బాగా టేస్టీగా ఉంది చాలా రోజులు తినక. అలా తినేసి ఇది వచ్చేసి విష్ణు నివాసం. సో చూడండి, విష్ణు నివాసంలో చాలామంది ఉన్నారు. సో ఇంకా అలా అయితే అలిపిరి స్టెప్స్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం బ్యాగ్స్ అన్ని పెట్టేసి ఇంకా మనం టెంపుల్కి వెళ్ళాలి. ఫైనలీ స్టెప్స్ దగ్గర అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి యాక్చువల్ ఛాలెంజ్ స్టార్టింగ్లో నేను చాలా ఈజీ అనుకున్నా వీడియోస్ తీయడం, బట్ మళ్ళీ ఎలా తీస్తానో ఎలా తెలియదో నాకే తెలియదు. కానీ నేను వ్లాగ్ మాత్రం చేయాలని అనుకుంటున్నా. సో అందుకే నాకు ఇక్కడ తిరుమలలో అయితే మంచి ప్లేస్ అని చెప్పి నేను నమ్ముతున్నా. సో అందుకే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశా. గోవింద గోవింద. సో ఇంకా అలా అయితే స్టెప్స్ ఎక్కుతూ ఉన్నా. అలా స్టెప్స్ ఎక్కా నేను ఒక ఫ్రీ బటర్ మిల్క్ అయితే ఇచ్చారు. సో అది తాగేసా. సో గైస్ అలా తాగేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయా. సో గైస్ ఇంకా అలా అయితే నేను ఎవరిని పట్టించుకోలేదు. సో నేనైతే కెమెరా ఆన్ చేసి అలా వెళ్ళిపోతున్నా. మోకాలు నొప్పులు అంటే అట్లా మోకాలు అనేసి నీకు నొప్పులు ఉండవంట. సో ఇది ఎవరైనా వస్తే నిజంటే సో మా పెద్దోళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళైతే ట్రై చేయండి. ఇలా మా ఫ్రెండ్ చేస్తున్నాడు కదా, సో అలా చేసి మీకు నొప్పులు తక్కువ చూడ నమ్మకం నొప్పులు స్టార్ట్ అయ్యి. సో గైస్ ఫైనలీ నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేశా. సో నాకు ఇలా సెల్లు పట్టుకొని ఇలా రికార్డ్ చేస్తూ ఇలా వెళ్ళడం నాకు చాలా ఇష్టం. సో ఫైనలీ నేను కూడా ఇలా అయితే చేస్తున్నా, అది కూడా తిరుమలలో. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అయిపోయిందండి. ఎలా ఉంది సోడా? ఉప్పులో సోడా ఎక్కువైంది. తప్పదు. సో గైస్ నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నా, కానీ ఇప్పుడు చూడండి నాకు అసలు ఓపిక లేదు. సో 400 స్టెప్స్ ఎక్కితేనే నా పని అయిపోయింది. సో నా ఫ్రెండ్ అయితే కొద్దిసేపట్లో ఎయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది. మీరు వాడిని మళ్ళీ గుర్తుపట్టాలంటే ఇప్పుడే బాగా చూడండి, మళ్ళీ గుర్తుపట్టలేరు. సో ఇంకా అలా అయితే పైకి వచ్చేసి సో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాం. సో అక్కడ పోయి దర్శనం చేసుకొని ఇంకా మరీ ముందుకైతే వెళ్ళాం. సో గైస్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో గైస్ ఫైనలీ మోకాల పర్వతం దగ్గర అయితే వచ్చేసాం. సో ఇదైతే నాకు చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ మోకాళ్ళ పర్వతం మెట్లయితే అన్నీ ఎక్కుతాను అనమాట. సో గైస్ ఫైనల్లీ కంప్లీట్. సో గైస్ ఇది నా కాళ్ళ పరిస్థితి. సో చూడండి ఎలా అయిపోయిందో. సో గైస్ ఇలా అయితే నేను వీడియో తీస్తున్నా కదా, సో చాలామంది అక్కల్లో అలా కొంతమంది అయితే ఉన్నారు కదా. సో వాళ్ళైతే బ్రో నువ్వు బాగా తీస్తాను, ఇలాగే కంటిన్యూ చేయబ్రో అని అన్నారు. సో ఫైనలీ ఇంకా పైకి అయితే వచ్చేసాం. సో అందుకే బ్రో నాకు ఈ తిరుమల అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు వచ్చేటప్పుడు. సో ఇంకా మేము అలా పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అన్న ప్రసాదంకి అయితే వెళ్తున్నాం. సో ఎందుకంటే భారీగా ఆకలేస్తుంది. చూడండి గైస్ చాలామంది అయితే ఉన్నారు, బట్ కానీ నేనైతే ధైర్యం తెచ్చుకొని మరీ వీడియో అయితే తీస్తున్నా. నాకైతే చాలా భయం వేస్తుంది లోపల. భయం అని కాదు కానీ ఎవరు ఏమనుకుంటారో అని, బట్ నేను అవన్నీ కేర్ చేయలేదు. సో గైస్ నేను ఎప్పుడు వచ్చినా సరే తిరుమలకి సో ఇక్కడైతే కంపల్సరీ అయితే అన్నం తింటా. సో నేను నాతో పాటు ఎవరు వచ్చినా సరే, మా అమ్మ వచ్చినా నా ఫ్రెండ్స్ వచ్చినా నేనైతే ఇక్కడే అన్నం తింటాను అనమాట. సో నాతో పాటు వాళ్ళు కూడా ఇక్కడే తినాల్సిందే, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. సో చూడండి మా ఫ్రెండ్ అయితే ఇంకా చాలా సిగ్గుపడుతున్నాడు. సో గైస్ తిరుమలలో నాకు నచ్చేది ఇంకా పెద్దది ఏముంది అంటే, సో ఇక్కడ మనకి ఏమన్నా అడ్రస్ తెలియకపోతే కన్నా సో ఇక్కడ వాళ్ళు ఉంటారు కదా
పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళైతే మనకు చెప్పేస్తారు. సో ఇంకా మనమైతే క్యూలోకి అయితే సో గైస్ ఇక్కడైతే నేను చూడలేదు కానీ మా ఫ్రెండ్ అయితే కింద పడిపోతున్నాడు. సో అలా అయితే నేను వస్తుంటే అక్కడ చాలామంది ఏమనుకున్నారు తెలుసా, ఈ అబ్బాయి ఎవరు అబ్బాయి ఎట్లా పోతున్నాడు, ఏమన్నా ఇన్ఫ్లుయెన్సరా అని అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. అది కూడా నాకు మా ఫ్రెండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తున్నాడు వెనకాల, వాడు వచ్చినైతే నాకు చెప్పినాడు. గోవిందా గోవింద హరి గోవింద. ఓకే గైస్, నేనైతే మరీ కలుస్తా. సో ఎందుకంటే ఇప్పుడు మెయిన్ క్యూలోకి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ మనం డిపాజిట్ చేయాలా. సో గైస్ ఫైనలీ దర్శనం కంప్లీట్ అయ్యింది. అరౌండ్ 5 hours పట్టింది నాకు దర్శనం. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ నా బెస్ట్ ట్రై చేశా. సో నెక్స్ట్ వ్లాగ్ ఇంకా బెటర్గా చేస్తా. సో ఈ వ్లాగ్ని నచ్చితే సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. సో గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను నా ఫస్ట్ వ్లాగ్ని తిరుమలలో చేసినందుకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఓకే గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. Until then, bye guys.